ఏ మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ. ఇదంతా ఘోరమైన రోడ్డు మామ. నాకు అసలు బండి ఎటో అర్థమైతే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేమైతే అందులోని పైనకి అయితే వచ్చేసినాం మామ. కింద ఒక 20 కిలోమీటర్ దిగున్నాం అనుకో, మనకైతే అందులోని పైనకి అయితే వచ్చేసేది మామ. ఇప్పుడు చూడండి మామ, ఎంత రోడ్డు ఎంత కఠినంగా ఉందో రోడ్డు. వచ్చే బండి అయితే మనం మాట ఇంటలేదు మామ. మనకైతే అప్పుడు యాక్సిడెంట్ అయింది కదా మామ. ఆ యాక్సిడెంట్ అయిన కాడి నుంచి బండి అయితే బొత్తే ఒక సైడ్ గుంజేస్తుంది. ఎట్ట పోవాలో నాకైతే అర్థమైతే లేదు మామ. ఆ వీడియోలు ఎవరైనా చూడకపోతే చూడండి మామ, మన ఛానల్ ఉంటుంది. అంత ఘోరమైన ఘాట్ మామ, బతికి అర్థమైతే లేదు. ఈ కంపెనీ వాళ్ళు అయితే ఊగే అన్లోడింగ్ పాయింట్కి అయితే వస్తుంది కానీ ఓరెవరు చూడండి మా బండి అంతా ఒక సైడ్ గుంజేస్తుంది. అర్థమైతే లేదు మన బండి అయితే. లైట్ అయితే వేసుకున్నాం మా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే, ఎందుకంటే మన లైట్ వేసుకోకుండానే పోతాం. ఎందుకంటే ఇక్కడ స్ట్రీట్ లైట్ ఉన్నాయండి, అదే వీధి లైట్ అయితే ఉన్నాయి. కొంచెం నైట్ కాలే మనకు, అంటే ఒక 7-8 అవుతుంది మా, అది 7 అవుతుంది మా, 7-8 అవుతుంది. ఇక్కడ యూరోప్లో అంతే మామ, కొంచెంసేపు అదే చీకటి అవుతున్నాక కొంచెం మెలితిరి ఉంటుంది. మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు. మనం కిందికి దిగే లోపల ఎంత చీకటి అవుతుందో మనం బ్రేక్ ఒత్తుకుంటా యాక్సిడెంట్ ఇచ్చుకుంటా, బ్రేక్ ఒత్తుకుంటా యాక్సిడెంట్ ఇచ్చుకుంటా పోవాలి కదా మామ. అందుకే కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది మామ. ఇప్పుడైతే చూడండి మా, ఎంత ఘోరంగా ఉందో ఘాట్ రోడ్. నాకైతే బండి ఎట్ట చూడాలని అర్థమైతే లేదు. ఇప్పుడైతే మనమైతే క్యాబిన్ లైట్ అయితే వేసుకున్నాం మామ, ఎందుకంటే మన క్యాబిన్లో కొంచెం బాగా కనపడాలని. ఎందుకంటే సైడ్ మిర్రర్లో కనపడద్దు కదా మనకు, అదే సైడ్ కనపడాలి కదా మామ మనకు వ్యూ. అసలు బండి ఎట్ట పోతుంది దగ్గర ట్రాలీ బాగా వస్తుందా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన బండి అయితే డీజలే లేదు మామ. మన కాడైతే ఎక్స్ట్రా డీజిల్ అయితే ఉంది. అది ఏమన్నా మన బండి అయిపోయింది అనుకో, మళ్ళీ డీజిల్ పోసుకొని ట్రిక్కర్ వచ్చి ఆన్ చేసుకోవాలి. మీకు ఒక డౌట్ రావచ్చు కదా మామ, ఎందుకంటే మీరు ముందే పోపించుకోవచ్చు కదా, అదే ఆపుకొని పోసుకోవచ్చు కదండి. ఎందుకంటే టైం వేస్ట్ చేయదని మామ. నేను అంతే ఘాట్ రోడ్ అయిపోయినా పర్లేదు, హ్యాండ్ బ్రేక్ వేసుకొని నేను ఎన్నో సర్దుబాటు చేసుకొని డీజిల్ కొట్టుకొని ట్రిక్కర్ కొట్టుకొని స్టార్ట్ చేసుకొని పోవచ్చు బండిని. ఏం ప్రాబ్లం లేదు. బండి అయితే మొత్తం మాట లేదు మామ. ఇక్కడ చూడండి మామ, చాలా దిగాల కటింగ్లు మీద కొండ, అసలు కొండని ఎక్కేస్తుంది మామ మన బండి అయితే. మనకైతే కింద లోడింగ్ అయితే ఉంది మామ. మనకైతే ఇసుక లోడ్ ఇది అన్లోడ్ చేసాం కానీ ఎప్పుడు ఇసుక లోడ్ అవుతుందని మన ఓనర్ మామ అయితే చెప్పినాడు. ఇప్పుడైతే ఇక్కడైతే ఆపుకున్నాం మామ, ఎందుకంటే అక్కడ బాగా చెప్పినా మామ. ఇట్లా తిప్పేసిన ఏమన్నా బ్యాగులు కదులుతున్నాయేమో, సిమెంట్ బ్యాగులు అని చూసుకుంటాం మామ. ఏం కదలలేదు బండి అయితే. కొంచెం బాగా యాక్సిడెంట్ కాడి నుంచి మన బండి అయితే మాట వింటలేదు మా. మన బండి అయితే వచ్చే చూడండి మా, మన బండికి అయితే కొంచెం కూడా దుమ్మంటలే. అట్లా దోలుకొచ్చాం మన బండిని, కానీ ఒకటేసారి యాక్సిడెంట్ అయ్యాక దోకి ఇంకా అర్థం కాలే కదా మా మాకైనా. అయితే చూడండి మా, క్యాబిన్లో ఏమైనా సామాన్లు ఏమైనా కింద పడినామని చూసుకుంటూనే పోతున్నాం మామ. పెద్ద బయలుదేరదాం మామ, ఎందుకంటే కింద అన్లోడింగ్ మళ్ళీ నైట్ అయింది అనుకో అన్లోడింగ్ చేయడు. అదే 11 మటుకు ఎంట్రీ, 11 దాటినాక అన్లోడ్ చేయమని చెప్పేసినాడు కంపెనీడు. అందుకే చూసుకొని పోతున్నాం మామ. చూడండి మా, ఇంత ఘోరంగా ఉందో ఘాటు. వచ్చి అర్థం అయితే లేదు మా. నేను అమ్మ ఓకే వేసుకుంటే కదా అనుకుంటున్నాం మా. లోడ్ అయితే ఏం చేస్తాం మామ, మనం అయితే బాగా మనీ బాగా వస్తుందని వేసుకున్నా, కానీ ఇంత ఘోరంగా ఉంటుందని మా బండి ఖరాబ్ అవుతుందని మనకు తెలియదు కదా మామ. మళ్ళీ ఇదల్లా తీసుకొని పోయినా అనుకోవాడు, డ్యామేజ్ అయిందని కొంచెం కట్ చేస్తాడు, మన కమిషన్ కట్ చేస్తాడు. అందుకే మనం చూసుకొని పోతున్నాం మామ. సో ఏమైనా బొత్తి అర్థం అవుతలేదు మామ మన బండి అయితే. ఇక్కడ చూడండి ఒకటేసారి ఎవరెవరు ఎంత దిగానో నాకైతే అసలు అర్థం అవుతలేదు మామ. మస్తు ఉంది. ఇదైతే హెవీ టర్నింగ్ ఉంది. టర్నింగ్ చూసుకొని తిప్పాలా మామ. అసలు నాకైతే తిక్కలు లేస్తుంది మా. మన బండి అయితే న్యూట్రల్లో పెట్టినాను, ఎందుకంటే డౌన్ ఉందండి. న్యూట్రల్లో పెట్టినాను, పోతుంది అటనే. చిన్న బ్రేక్ మీద పెట్టుకోవాలి మన కాలు, ఎందుకంటే ఇది ఘాట్ రోడ్ కాబట్టి డౌన్ ఉంది ఇలా కొంచెం. అందుకే నేను న్యూట్రల్లో పెట్టినా, గేర్లో పెట్టినాను. అది న్యూట్రల్లో పెట్టినా సమ్మని పోతుంటుంది. ఓ తిరిగి చిన్న సమ్మం ఉంది ఇతర చిన్నగా తిప్పుకుంటూ వస్తున్నామా మన బండిని అయితే. ఊరు కొండ ఎక్కేసింది మా, బాగా గుద్దండి. ఇంకా ఈ అమ్మ బండి అసలు మనం ఆటింటలేదు మా. ఏం చేయాలో అర్థమైతే లేదు ఈ బండిని. నెక్స్ట్ వేరే బండి తీసుకున్నా కూడా మన దగ్గర బండి డబ్బులు లేవు మనీ, అందుకే బండిని తిప్పుతూనే ఉన్నాం మామ. ఆడకైతే గట్ట ఇప్పుడైతే మనం అయితే దిగేసినాం మామ ఆడ. ఎందుకంటే మీకు ఆ వీడియో అయితే పెట్టలేదు, ఆ క్లిప్పు. నేను డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ పోతున్నా, ఎందుకంటే ఇది కింద మీకు అదల్లా దింపాలంటే చాలా కానీ టైం అయింది మా. మనకైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను మామ, ఎందుకంటే మనం లోడ్ వేసుకుంటాం కదా, ఆ లోడ్ వేసుకున్న దాంట్లో పెడతాను. మళ్ళీ రిటర్న్ పోవాలంటే ఈ రోడ్లో నుంచే మా మనం పోవాల్సింది రిటర్న్. అసలు ఇక్కడ చూడండి మా, అయితే ఇక్కడ బాగుంది, ఎందుకంటే మన కంపెనీ దగ్గర ఉంది కాబట్టి రోడ్ కంపెనీ
అలా దిగొచ్చినాము. మనకైతే ఇక్కడ అన్లోని పాయింట్కి అయితే వచ్చినాం మామ. అన్లోని పాయింట్కి చిన్న తొక్కుతున్నాం మా నాన్న అయితే. డీజల్ లేదు, రెడ్ లైట్ పడింది అంటే తొక్కుతున్నాడని అక్కడ ఆపుకొని బండి అయితే దిగింది మా డీజిల్ లేకుండా. బాగానే దిగింది బండి అయితే. బండి మీద ఏం ప్రాబ్లం లేదు, బాగా మైలేజ్ బాగానే ఇస్తుంది మన బండి. ఏం మన మైలేజ్ మీద తక్కువ ఏం పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. బండి అయితే బాగానే పోతుంది మామ, స్మూత్గానే పోతుంది. డీజిల్ అంత తక్కువనో కూడా ఒకటేసారి కంపెనీ కాడికి వచ్చింది. కంపెనీ కాడ ఏమన్నా మన కాడ డీజిల్ ఉంది కాబట్టి డీజిల్ పంపించుకున్నాము. ఏమన్నా పెట్రోల్ బంక్ ఏడుంటాయి మామ అడవిలో. పెట్రోల్ బంక్ అయితే కంపెనీలోకి అయితే వచ్చేసినాం మామ. అదే సిమెంట్ బ్యాగ్స్ అయితే ఆల్రెడీ ఒక బండి అయితే తిండేసింది. పెద్ద మనం అన్లోని పాయింట్ ఏమన్నా చూసుకొని రైట్ సైడ్ మామ. రైట్ సైడ్ అయితే అన్లోని పాయింట్కి అయితే చూపిస్తుంది నాకైతే. రైట్ సైడ్ అయితే తీసుకున్నామా, ఫుల్ కటింగ్ తీసుకున్నాము. ఈ పక్క లేదు, రైట్ సైడ్ అయితే అలా కనపడుతుంది కదా మామ. అదే మా మన కంపెనీ అయితే ఇప్పుడైతే చూసుకొని చెప్దాం మామ. ఎందుకంటే కంపెనీ కూడా కొంచెం బాగా మాట ఉండాలి కాబట్టి బాగా దింపుకొచ్చాను ఘాట్ రోడ్డు అని. ఎందుకంటే మనదే లాస్ట్ బండి మా అన్నీ మార్నింగ్ అయిపోయినాయంట అన్లోడింగ్. మనకైతే మన ఓనర్ మామ అయితే చెప్పేసినాడు, మార్నింగ్ అన్ని బండ్లు అయిపోయినాయి, మీదే లేట్ అయిందని కంపెనీ వాళ్ళు ఫోన్ చేసినారంట. ఇప్పుడైతే మనం అయితే పార్కింగ్ పెట్టేసుకుందాం మామ. ఎందుకంటే మనకు అన్లోడ్ పాయింటింగ్ అయితే అయిపోతుంది. అయితే అన్లోడ్ పాయింటింగ్ చేసుకొని మనం అయితే ఇంకా మార్నింగ్ వీడియో స్టార్ట్ చేస్తాను మామ. మార్నింగ్ కలుసుకుందాం మామ. ఇప్పుడైతే మార్నింగ్ అయితే అయింది మామ. మనకైతే లోడ్ ఉందండి, ఇసుక లోడ్ అయితే. మనమైతే ఇక్కడ ఆపుకొని పనుకున్నాం మామ. ఇప్పుడైతే మనం అయితే పైకి వెళ్ళాలంటే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ఆడ. అందుకే మన పైకి వద్ద అక్కడ ఉసుక ఉంటుంది. అంటే మనకి కిందికే రావాలా, కానీ ఆడ మాట్లాడగలనమాట మనము లోడు. మనకి ఆ ఊరు నుంచి ఉంది, ఆ ఊరు అదే ఆ ఊరు ఉంది లోడ్ అనేది. నాకైతే చెప్పినారు మామ. మనమైతే మనం ఫస్ట్ లోడ్ వేసుకుని వచ్చాం కదా మా మేడికి. ఫస్ట్ లోడ్ వేసుకొచ్చిన కాడికి అంట మామ ఇదైతే లోడు. వాటి మనకి ఈజీ ప్రాసెస్. మనం వచ్చిన దారిలోనే మనం పోవాలా, ఏమంటే రిటర్న్ దారిలో కొంచెం వేరే ఉంటాయి కాబట్టి చూసుకొని పోవాలా. మనమైతే ఈ వీడియోలో అయితే పెట్టాను మామ, నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను లోడింగ్ ఇది కాబట్టి ఉంటాను మామ. అందరు సబ్స్క్రైబ్ చేసుకోరు మామ, చాలా కష్టపడుతున్నాం మామ. కాబట్టి అందరు సబ్స్క్రైబ్ చేసుకొని ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేసి నాకు చెప్పండి మామ. ఏమైనా తప్పులు ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో సర్దుకుంటాను ఆ తప్పులన్నీ. వాటి మామ ఉంటాను మామ. బాయ్ మామ.